గంగా అనే పదం ఇది సంస్కృత పదం కాదు, ఇది ఆస్ట్రిక్ భాషా పదం. ఈ ఆస్ట్రిక్ భాషా పదం సంస్కృతంలోకి వెళ్ళింది, గంగా అనే పదం. గంగా అనే పదం అని చెప్పారు. ఆస్ట్రిక్ భాషా పదం ఎలా వెళ్ళిందట, ఇది వరకు ఇక్కడ ఎవరో మూలవాసులు ఉండేవాళ్ళు, ఆ మూలవాసుల్ని ఆర్యులు ఆస్ట్రిక్కులు వచ్చి ఓడించారు. అప్పుడు ఈ ఆస్ట్రిక్ భాషా పదం భారతదేశంలో ప్రవేశించింది, గంగా అనేది అప్పుడు వచ్చింది. ఆ తర్వాత ఆస్ట్రిక్కుల్ని ద్రావిడులు ఓడించారు, ఎక్కడి నుంచో వచ్చిన ద్రావిడులు ఓడించారు. ఓడిస్తే ఆ తర్వాత ద్రావిడులను ఆర్యులు ఓడించారు. ఈ ఆస్ట్రిక్కులు అటువైపు చైనా వెళ్ళిపోయారు. అప్పుడు చైనాలో కలిసింది ఆ పదం. ఆ చైనాలోను కొంత సిలోన్లోను శ్రీలంకలోనూ కలిసింది. కనుక అక్కడ ఉండేటువంటి పదమే ఈ మనకు సంస్కృతంలోకి వచ్చింది అని చెప్పాడు. ఇది ఎవరు చెప్పారు అంటే మాకు వీసీ గారు చెప్పారు, ఒక వీసీ గారు. ఆయనకి ఎవరు చెప్పారు అంటే సునీత్ కుమార్ చటర్జీ అని పశ్చిమ బెంగాల్ ప్రొఫెసర్ రాశాట ఈ విషయం. ఓకే, ఆయన చెప్పారు. నాకు మనసు ఉండబట్టలేదు. ఏమండి గంగా అనే పదం వేదంలోనే ఉందండి అన్నాను. వేదంలో ఉందంటే ఏ వేదం, పాత వేదమా కొత్త వేదమా అన్న. అంటే అప్పుడు నేను ఆలోచించి తర్వాత పుస్తకం చూసి పాత వేదంలోనే ఉందండి, గంగా అనే పదమే కాదు, గంగా అనే పదా నుండి పుట్టిన పదం కూడా ఉందండి, గాంగ్యా అనే పదం ఋగ్వేదంలో షష్ఠ మండలంలో ఉందండి అని చెప్పాను.